రాజ్కోట్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. తొలి 10 ఓవర్లలోనే 3 వికెట్లను కోల్పోయి భారత్ కష్టాల్లో పడ్డ సమయంలో రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ సెంచరీతో కదం దొక్కాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 11 4లు 2 సిక్సర్లతోనే తన టెస్ట్ కెరీర్ లో 11వ సెంచరీని బాదాడు. అలాగే ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మకి ఇది 3వ సెంచరీ. మరో ఎండులో భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తనదైన ఆటతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ శర్మ కీలక సమయంలో 130 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 196 బంతుల్లో 14 4లు 3 సిక్సర్లతో 66 స్ట్రైక్ రేట్ తో 131 పరుగులు చేసి మార్కుడ్ బౌలింగ్ లో స్టోక్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో జడేజా రోహిత్ శర్మ 4వ వికెట్ కు ఏకంగా 204 పరుగుల పార్ట్నర్షిప్ కు తెరపడింది. మొత్తానికి 237 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్ ను కోల్పోయింది. ఆరంభంలోనే ఎస్ఎస్పీ జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పట్టిదార్ రూపంలో వరుసగా 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్ తో ఆదుకున్నారు. ఈ క్రమంలోనే సెంచరీతో పాటు రోహిత్ శర్మ ఎంఎస్ ధోని రికార్డును కూడా దాటేశాడనే చెప్పాలి. టెస్టుల్లో ఇప్పటి వరకు ఎంఎస్ ధోని 78 సిక్సర్లు బాదగా ఆ రికార్డును రోహిత్ శర్మ అధిగమించి 80 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం భారత్ తరపున వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 80 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.